నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఏపీ రాజధాని మీద కక్షతోనైతే ఏదైతే ఉందో రింగ్ రోడ్ దాన్ని వద్దని ప్రతిపాదించారా, బైపాస్ రోడ్ ఒకటి సరిపోతుంది అని అనుకున్నారా? సో ఈ అంశాన్ని మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు. నమస్కారం సార్. సార్, ఇప్పుడు చూస్తుంటే సో ఏపీ రాజధాని అమరావతి మీద కక్ష పట్టి రింగ్ రోడ్ ఏదైతే ఉందో వద్దు అని, బైపాస్ రోడ్ అయితే సరిపోతుందని చెప్పేసి దాన్ని కూడా బైపాస్ రోడ్కి కూడా ఒక్క ముందడుగు కూడా అసలు ఎక్కడ కూడా వర్క్ అనేది జరగలేదు. ఎందుకంటారు? ఎందుకేంటమ్మా, అందరికీ కనబడుతుందే కదా. యాక్చువల్గా చంద్రబాబు నాయుడు గారు పెట్టింది, చంద్రబాబు నాయుడు గారు సాధించింది ఏది ఉండకూడదు. రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి పేరు వినపడకూడదు. అదే ఆయన కాన్సెప్ట్. అది మనం చూసాం కూడా. ప్రతిదీ అంటే మీరు ఏది చూసుకోండి, అమరావతి చంద్రబాబు నాయుడు గారు చేశారు, వద్దు. లేదా పలానా కంపెనీ చంద్రబాబు నాయుడు గారి హయాంలో వచ్చింది, ఆ కంపెనీ ఉండొద్దు. లేదా పలానా పథకం చంద్రబాబు నాయుడు గారి హయాంలో పెట్టింది, ఆ పథకం ఉండొద్దు. ప్రతిదీ కూడా. సో అట్లా ఏం చేశారంటే చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఇక్కడ హైదరాబాదులో ఎలాగైతే ఓఆర్ఆర్ నిర్మించారో, ఉమ్మడి కృష్ణ ఒకప్పటి, ఇప్పుడంటే రెండు అయిపోయాయి కానీ కృష్ణా జిల్లా మొత్తం, గుంటూరు కొంత భాగం మొత్తం దగ్గర ఒక 50 మండలాల పరిధి వరకు కూడా, అంటే ఒక 10 మండలాలు, ఒక 39, అంటే దగ్గర 40-45 మండలాలను కవర్ చేస్తూ 185 km ఆల్మోస్ట్ అలా. ఇక్కడ కూడా హైదరాబాద్ కూడా అంతే కదా, 160 అంత ఉంది. సో అట్లాగా ఓఆర్ఆర్ని ప్రపోజ్ చేయాలనేది ఒక కాన్సెప్ట్. సో అట్లా చేయడం వల్ల ఏంటంటుందో ఈజీగా ఏదైతే ట్రాఫిక్ను కవర్ చేస్తూ ఎక్కడికైనా వెళ్ళిపోవడం. ఇప్పుడు హైదరాబాద్ చూడండి, ప్రతిదీ ఓఆర్ఆర్ ఎక్కేయడం, వెంటనే ఎగ్జిట్ నెంబర్ 2, ఎగ్జిట్ నెంబర్ 4 అలా దిగిపోవడం, అక్కడికి ఈజీగా వెళ్ళిపోవడం అవుతుంది. లెంత్ పెరుగుతుంది తప్ప టైం సేవ్ అవుతుందనే కాన్సెప్ట్. ఈవెన్ మన హైదరాబాద్లో ఉండే ఓఆర్ఆర్ కూడా చంద్రబాబు నాయుడు గారి హయాంలోనే శాంక్షన్ అయిన ఓఆర్ఆర్ ప్రపోజల్ కానీ అటు సర్వే కానీ అంతా కూడా. ఆఫ్ కోర్స్ రాజశేఖర రెడ్డి గారు వచ్చాక ఓపెన్ అయింది, అందుకే దాన్ని నెహ్రూ ఓఆర్ఆర్గా మార్చారు. మళ్ళీ అక్కడ కూడా వాళ్ళ పేర్లే, అక్కడ కూడా మళ్ళీ మన రాష్ట్రానికి సంబంధించిన వాళ్ళ పేర్లు ఎవరిని పెట్టలేదు. సరే, పక్కన పెట్టండి. అయితే అప్పుడు రాజశేఖర రెడ్డి గారు ఏం చేశారంటే ఆ ఓఆర్ఆర్ని ఏదైతే ఉందో ఆ మ్యాప్ రూట్ని అతనికి నచ్చినట్టుగా మార్చుకున్నాడు తప్ప ప్రాజెక్ట్నే క్యాన్సిల్ చేయలేదు. ఈ నెలకు కాదు, ప్రాజెక్ట్నే అసలు క్యాన్సిల్ చేసి పడేసేలా చేశాడు. చేస్తూ తూర్పు బైపాస్ అని ఒకటి ఉంటుంది, అంటే విజయవాడకి తూర్పు వైపు తీరం, అంటే అటువైపు దాని షీషోర్ వైపు ఉండే ఏరియా ప్రాంతంగా అంతవరకు కాకపోయినా విజయవాడ సిటీకి తూర్పు భాగాలను ఏదైతే ఉందో దానివైపు ఒక బైపాస్ లాగేస్తే సరిపోతుందని అనుకొని ప్రపోజల్ పెట్టారు. అది కూడా చేయలేదు. ఊరికే అంటే ఆ పేరు చెప్పి వచ్చిన ఫండ్స్ని మళ్ళీ దారి మళ్లించడం. ఆ తర్వాత ఎక్స్ప్రెస్ వే. ఇప్పుడు ఎక్స్ప్రెస్ వే మీరు ముంబై పూణే ఎక్స్ప్రెస్ వే చూశారంటే ఒకసారి చాలా అద్భుతంగా ఉంటుంది నిజంగా. ఆ రోడ్ కూడా మన ఫ్లైట్ ల్యాండ్ అయ్యే రన్వే ఎలా ఉంటుంది చూసారా, అట్లా అంత అద్భుతంగా 6x6 లైన్ ఉంటుంది. అంటే ఒకేసారి 6 హెవీ వెహికల్స్ 6 వెళ్ళేలాగా, ఇటు ఒక 3 అటు 3 వెళ్ళేలాగా అంత హెవీగా ఎక్స్ప్రెస్ వే నిర్మించడానికి బాబు గారి హయాంలో అమరావతి టు అనంతపురం టు అమరావతికి, అంటే రాయలసీమ వాళ్ళకి ఈ క్యాపిటల్ అనేది ఏదైతే ఉందో అది దూరంగా ఉంటుందని కొంతమంది ఏదైతే విమర్శకులు విమర్శించారో దాన్ని కూడా ఆయన ఎక్స్ప్రెస్ వే నిర్మించి ఎక్స్ప్రెస్ వే ద్వారా వెళ్తే త్వరగా రీచ్ అవ్వచ్చు అనే ఉద్దేశంతో అనంత టు అమరావతిని ఒక ప్రాజెక్ట్ పెట్టాడు. సో దాన్ని కూడా ఏం చేశారు, ఇప్పుడు అంత అవసరమా అన్నట్టుగా దాన్ని కూడా తొంగలో తొక్కారు. అది కాక పోనీ దాన్ని ఇంకొంచెం మాడిఫై చేశాడు. ఆయన సొంత నియోజకవర్గం పులివెందుల నుంచి అమరావతికి రోడ్డు వేసుకునేలాగా ప్లాన్ చేశారు. ప్రతిదీ కూడా చెప్తున్నాను కదా. ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారు ఏం చేశారు, గతంలో చంద్రబాబు గారు ఉన్నదాన్ని కొంచెం మాడిఫై చేసి అదే పేర్లు ఉంచి చేశాడు తప్ప పూర్తిగా ప్రాజెక్టును తొంగలో తొక్కి లేదంటే రకరకాలుగా చేసేసి ప్రజలు ఇబ్బంది పడేలాగా చేయలే. ప్రజలకు ఏదో ఒక విధంగా ఆ ప్రాజెక్ట్ కానీ లేదంటే ఆ కాన్సెప్ట్ కానీ ఉపయోగపడేలాగే చేశారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి హయాంలో సైబర్ టవర్స్ ఏదైతే ఎస్టాబ్లిష్ అయిందో ఆ తర్వాత వచ్చిన ముఖ్యమంత్రులందరూ కూడా మెల్లమెల్లగా దాన్ని ఇంకొంచెం డెవలప్ చేసుకుంటూ వెళ్ళారు తప్ప ఈ చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఓపెన్ అయింది కదా, దీన్ని కొట్టేయండి అబ్బా, రోడ్డుకి అడ్డగొని తీసేయండి అని అనలేదుగా. దాన్ని బేస్ చేసుకొని ఇంకా అలా ఇప్పుడు మనం ఆల్మోస్ట్ ఆల్ గచ్చిబౌలి వరకు వెళ్ళిపోయింది సిటీ కదా. ఇంకా గచ్చిబౌలి అంటే ఇంకా నానక్రామ్ కూడా, ఇవన్నీ కూడా అక్కడ వరకు గండిపేట వరకు కూడా సిటీ అవి చూస్తే అబ్బా నిజంగా హైదరాబాద్ అని అనిపిస్తుంది. ఇక్కడ వచ్చిన ముఖ్యమంత్రులు కూడా అలాగా ఆలోచించుంటే పరిస్థితి ఏమేది. సో అక్కడ ఆయన డిఫరెంట్గా ఆలోచించాడు. ఎందుకు అలాంటి ఆలోచన చేశారని ఇప్పటికీ ఎవరికి అంత చిక్కట్లేదు. సో ఇలాంటి ఆలోచన వల్లే ఆయన ఓడిపోయారనేది కూడా కొంతమంది వాస్తవం. బట్ ఆయన ఇప్పటికీ అది రియలైజ్ అవ్వట్లేదు, ఎందుకు ఓడిపోయాము అన్నట్టుగానే మాట్లాడుతున్నారు. సో అది వేరే సబ్జెక్ట్. సో ఇట్లాగా
ఒకటి ఓఆర్ఆర్ లేదా తూర్పు బైపాస్, అంటే ఈ విజయవాడ సిటీకి తూర్పు వైపు నుండే బైపాస్ వేయడం కానీ, లేదంటే అనంత టు అమరావతి ఈ ఎక్స్ప్రెస్ వే వేస్తే అసలు చెప్తున్నారు కదా చాలా అద్భుతంగా ఉంటుంది. ఈజీ ట్రాన్స్పోర్ట్ అయిపోతుంది. ఈవెన్ అనంతపురంలో కాదు, కర్నూలులో కాదు, కడపలో ఎవరైనా సరే ఆ ఎక్స్ప్రెస్ వే వరకు వెళ్ళిపోయి అక్కడి నుంచి డైరెక్ట్గా కొట్టేస్తే ఒకటే రోడ్డు, ఎక్కడా మీకు ఇబ్బంది లేకుండా. ముంబై టు పూణే ఎక్స్ప్రెస్ వే మీరు చూసారంటే మీరు యాక్సిలేటర్ తొక్కారంటే అసలు బ్రేక్ వేయాల్సిన అవసరం ఉండదు. ఒకటే రోడ్డు ఉంటుంది కంటిన్యూస్గా. అట్లాగా వెళ్ళిపోయేలాగా ఒక యాక్సెస్ని క్రియేట్ చేసేలాగా ఆయన చేశారు. దానివల్ల ఇంక బెనిఫిట్ ఏంటి? ట్రాన్స్పోర్ట్ ఈజీ అవుతుంది, దాని పక్కన ఉన్న ల్యాండ్ వాల్యూ పెరుగుతుంది. అది కాకుండా ఇలా ఉండడం వల్ల కంపెనీస్ కూడా ఎస్టాబ్లిష్ అయిపోతాయి. మెయిన్ ట్రాన్స్పోర్టే కదమ్మా ఏ కంపెనీకైనా. అయితే నీటి రవాణా ఉండాలి లేదా రోడ్డు రవాణానే ఉండాలి ఏ సంస్థకైనా ఏ కంపెనీకైనా. సో అట్లా పెట్టడం వల్ల అదంతా కూడా ఒక కారిడార్ లాగా అయిపోతుంది కదా. సో బాబు గారు విజన్ అది. దాన్ని కూడా వీళ్ళు తొంగలో తొక్కి మసిపూసి మారేడిగా చేసి ఏదీ చేయలేదు. ఇప్పుడు పోలవరం ఉంది, పోలవరం కూడా ఏం చేశారు, 70% అయిపోయిందని పోలవరాన్ని 30% ఇంకా నిధులు కూడా ఇచ్చింది సెంట్రల్ గవర్నమెంట్. దాన్ని వేరేలాగా డైవర్ట్ చేసి ఒక 4% పెంచారట. అంతే, 4% పనులు జరిగాయి. మిగతా 26% ఏం జరిగాయి అంటే మళ్ళీ సంక్షేమ పథకాలు, దారి మళ్ళీ అన్ని యూటర్న్లే, ఏది స్ట్రైట్ వే లేదు. సో అట్లాగా ప్రతిదీ కూడా ఈ 185 ఓఆర్ఆర్ పెట్టారనుకోండి. ఇప్పుడు ఇక్కడ హైదరాబాద్లో చూడండి ఓఆర్ఆర్ ఎంతమంది ఎన్ని రకాలుగా లబ్ధి పొందుతున్నారు అసలు. ఒకప్పుడు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఆంధ్రాలో 1 ఎకరం అమ్మితే తెలంగాణలో 10 ఎకరాలు కొనుక్కోవచ్చు అనేవారు. కానీ ఇప్పుడు తెలంగాణలో 1 ఎకరం అమ్మితే ఆంధ్రాలో 10 ఎకరాలు కొనుక్కోవచ్చే పరిస్థితికి వచ్చేసింది బికాజ్ ఆఫ్ గత 5 ఏళ్ళు. ఇప్పుడు ఆ ఓఆర్ఆర్ అయ్యి ఉంటే అక్కడ కూడా ల్యాండ్ వాల్యూ బాగానే పెరిగేదిగా, బాగానే ఎస్టాబ్లిష్ అయ్యేదిగా. ఒక్కొక్కరు ఇంకొక విధంగా చెప్పాలంటే దాన్ని ఆయన అలాగే కొనసాగించుంటే జగన్మోహన్ రెడ్డి గారు 2020లో కరోనా వచ్చిన తర్వాత చాలామంది ఊర్లు వెళ్ళిపోయారు. మీకు ఐడియా ఉందా? చాలామంది ఇళ్ళకి వెళ్ళిపోయి వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకొని మళ్ళీ హైదరాబాద్ వెళ్దామా, మళ్ళీ బెంగళూరు వెళ్దామా, ఎందుకులే ఇక్కడే ఏదో చిన్న చిత్తగా వ్యాపారం ఏదో చేసుకొని సెట్ అయిపోదాం అనుకున్న వాళ్ళు కూడా ఎప్పుడైతే ఈయన గారి బిహేవియర్ కానీ ఈయన గారి పరిపాలన విధానం చూసి మెల్లమెల్లగా అబ్బా వద్దులేరు బాబు ఈ టైంలో పెడితే మనకి పరిస్థితి బాగాలేదు అని చెప్పి మళ్ళీ ఆఫీసులకు రావడం, మళ్ళీ అదే సాఫ్ట్వేర్ ప్రొఫెషన్ లేదా వాళ్ళ సొంత ప్రొఫెషన్లోనూ కంటిన్యూ అయిపోయారు. చాలామందికి వరకు కూడా హైదరాబాదు, బెంగళూరు వెళ్ళిపోయారు. అదే ఆయన చంద్రబాబు నాయుడు గారు ఈ పథకాలు కానీ ఆయన ప్రాజెక్టులు కానీ కంటిన్యూ చేస్తుంటే ఇప్పటికీ ఎంత డెవలప్ అయ్యేది, ఎంత పోనీ వాళ్ళ పేర్లు పెట్టుకోండి ఆ బిల్డింగ్లకి ఆ బ్లాక్లకి, అరే ఎంత బాగా అయ్యేది కదా, ఇప్పటికి ఎంత నేమ్ వచ్చి ఉండేది. అవేం ఆలోచించలేదు. ఎందుకు ఆయన అలా ఆలోచించారనేది ఇప్పటికీ ఒక మనిషి మీద కక్ష గడితే దానివల్ల యావత్ రాష్ట్రం ఇబ్బంది పెట్టేశారు. అందరూ ఓటర్లందరూ కూడా చాలా సఫర్ అయ్యారు కదా. అందుకే కదా ఎంత అఖండ విజయాన్ని ఇచ్చారు మరి చంద్రబాబు గారికి. రైట్, థ్యాంక్ యూ సో మచ్.